హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భవానీ టెర్రస్ గార్డెన్. చూడండి, ఈరోజు నేను కేవలం ఈ టెర్రస్ మీద నేను చేసే పనులతో పాటు కొంచెం వాటరింగ్ చేయడం మాత్రమే చూపిస్తానండి. అంటే మనం ఏ మొక్కలకి అవసరమైన మొక్కలకు మాత్రమే వాటరింగ్ ఎలా చేస్తున్నానో మీకు చూపిస్తాను. అంటే అన్ని మొక్కలకి వాటరింగ్ చేయను. కొన్ని బాగా కొంచెం వాడిపోతున్నాయి అన్న మొక్కలకు మాత్రమే వాటరింగ్ చేస్తాను, అదే చూపిస్తాను. తర్వాత ఏమో ఇక్కడ ఎండలు ఎక్కువైనాయి కదండి, తర్వాత ఈ కుండీలు మార్చాలన్నమాట. అంటే ప్లేసులు మార్చాలి. ఇప్పుడు నేను పాదులు పెట్టాను, ఆ పాదులు పైన అది పందిరి మీదకి పైన పందిరి మీదకి ఎక్కుతున్నాయి. అవన్నీ కూడా పందిరి మీదకి ఎక్కి బీరపాదు, కాకరపాదు, దొండపాదులు ఇవన్నీ కూడా పందిరి అల్లుకుంటే అప్పుడు ఆ పందిరి కింద భాగంలో మనం ఈ కొంచెం ఎండకు తట్టుకోలేని మొక్కలన్నీ కూడా పందిరి కింద భాగంలో పేర్చుకుంటే సమ్మర్ని ఈజీగా మనం దాటేయచ్చు అనమాట. అందుకని వెయిట్ చేస్తున్నాను. పాదులు తొందరగా పైకి పాకేసి ఆ నీడ ఇస్తే మిగతా మొక్కలన్నీ సేవ్ అవుతాయని చూస్తున్నాను అనమాట. ఇవి ఎదుగుదల కూడా స్లోగానే ఉంది, పాదులు ఎదగడం కూడా స్లోగానే ఉంది. ఎండలేమో విపరీతంగా ముదిరిపోతున్నాయి కదా, మనమే తట్టుకోలేకపోతున్నాం ఎండని. ఈ టెర్రస్ మీద ఉన్న ఈ మొక్కలు ఏం తట్టుకుంటాయండి. ఇక్కడ చూడండి, నేను అది రైసు అంటే మిగిలిపోయిన రైసు, కడుగు అవన్నీ కూడా ఒక డిష్లో వేసి తీసుకొచ్చాను. దానిలో మళ్ళీ 1:10 రేషియోలో వాటర్ కలిపి మొక్కలకి ఇస్తాను అనమాట. ఇలా ఇవ్వడం వల్ల మనకి మొక్కలకి పూత బాగా వస్తుంది. పూత రావడం వల్ల మనకి కాపు కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా చేస్తూ ఉంటాను. చూడండి, కొత్త బీర మొక్కలు మొలిసినాయి, బీరపాదులు కొంచెం ఇలాగా తీగలు వస్తున్నాయి అనేటప్పటికి వాటికి సపోర్ట్ ఇవ్వాలి మనం, తెలుసు కదా. ఈ పక్కనే ఉన్న ఒక ఎండిపోయిన పాదు కొమ్మని దీనికి ఇలాగా సపోర్ట్ ఇచ్చాను. ఆ తీగలతో అలా పైకి పందిరి మీదకి పాకుతుంది అనమాట. అలాగా మనం చూసుకుంటూ ఏ మొక్కకి వాటరింగ్ కావాలా, ఏదైనా సపోర్ట్ కావాలా, లేకపోతే హార్వెస్ట్ చెయ్యాలా, ఇవన్నీ గమనించుకుంటూ ఉండాలి టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేసేటప్పుడు. ఇది చూడండి, వాము మొక్కలు ఇలా పూత వస్తున్నాయండి, భలే బాగున్నాయి. ఈ పువ్వులు వైలెట్ కలర్, పర్పుల్ కలర్లో చాలా అందంగా ఉన్నాయి, అందుకని మీకు చూపిస్తున్నాను. కింద అన్నీ కూడా వాము మొక్కలు అనమాట. అవి వాము ఆకులు తీసుకెళ్ళి అప్పుడప్పుడు నేను బజ్జీలు వేస్తూ ఉంటాను. సరే, ఇవి ఫ్లవర్స్ చాలా బాగున్నాయి కదా అని మీకు చూపిస్తున్నాను. ఇదేమో అదే జామ అంటారు కదా, ఆ జామ చెట్టు అనమాట. ఏంటి గులాబ్ జామ ఏదో అంటారు కదా, అది తెల్ల గులాబ్ జామ మొక్క అనమాట అది. ఓకేనా, చూసారు కదా. టెర్రస్ గార్డెన్లో ఇవన్నీ కూడా మీకు డైలీ మీకు కూడా ఈ పచ్చని మొక్కలు చూపిస్తే హ్యాపీగా ఫీల్ అవుతారని నేను మీకు చూపిస్తున్నాను. నేను ఎలాగూ టెర్రస్ మీద ఇవన్నీ చేస్తూ ఉంటాను, అట్ ద సేమ్ టైం మీకు కూడా చూపిస్తున్నాను అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు ఈ వీడియో అయిపోయింది కదా, నేను మళ్ళీ మల్లె మొగ్గలు కొయ్యాలి, కొన్ని దొండకాయలు కూడా ఉన్నాయి, అవి కూడా కొయ్యాలి. అవన్నీ చేసుకొని కిందకి వెళ్తాను. ఓకేనా, చూసుకున్నారు కదా. ఈవేళ పచ్చిమిర్చి కూడా ఉన్నాయండి, పచ్చిమిర్చి కూడా కోస్తున్నాను. ఇదండి నా డైలీ రొటీను. తప్పనిసరిగా ఈవినింగ్ టైము టెర్రస్ మీదకి వచ్చి ఈ మొక్కల విషయాలన్నీ చూసుకుని అప్పుడు కిందకి వెళ్ళిన తర్వాత నేను టీ తీసుకుంటాను అనమాట. అప్పటి వరకు ఈ మొక్కల గురించిన పనులన్నీ చేస్తూ ఉంటాను. బీరగింజలు చాలా ఉన్నాయి అనేసి చాలా చోట్ల పెట్టేశానండి. పెడితే ఇప్పుడు కొన్నేమో కాయలు కాస్తున్నాయి కదా, కొన్నేమో ఇప్పుడు మళ్ళీ ఎదుగుతూ వస్తున్నాయి అన్నమాట. అంటే ఒక 1 మంత్ గ్యాప్లో మళ్ళీ ఇప్పుడు మొక్కలు తీగలేస్తున్నాయి కొన్ని. అంటే ఇంచుమించు మనకి 3-4 నెలల వరకు ఇవి బీరకాయలు బాగా వస్తాయి అని ఆశిస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే సమ్మర్ బీరకాయలు బాగుంటాయండి. మనం జాగ్రత్తగా వాటిని కాపాడుకుంటూ పండించుకుంటే సమ్మరు చాలా బాగుంటాయి. ఎందుకంటే రుచిగా ఉంటాయి అన్నమాట, నీరు తక్కువ ఉండి చాలా టేస్టీగా ఉంటాయి. అందుకని
తర్వాత చూడండి, ఈ కొంచెం అన్నము బియ్యం కడిగిన నీళ్ళు కలిపి తీసుకొచ్చాను కదా, అవి మొక్కలకి కావలసిన అంటే పూత కావాలి అనుకున్న మొక్కలకి ఎక్కువగా ఇవ్వడం మంచిదన్నమాట. తర్వాత మనం సమ్మర్లో కంపల్సరీ పాదులు పెట్టుకోవాలండి. ఎందుకంటే ఆ పాదులు నీడన చిన్న చిన్న మొక్కలు అంటే మందార, కనకాంబరం, గులాబీలు ఇలాంటి మొక్కలు అవి పాడైపోకుండా ఉండాలి అని వాటిని సర్వైవ్ చేసుకోవాలి అంటే తప్పనిసరిగా మనం పాదులు పెట్టాలన్నమాట. పాదులు కింద మనం ఆ మొక్కల్ని కాపాడుకోవచ్చు. అంటే ఎండ వేడిమి తట్టుకుంటాయి అన్నమాట. తర్వాత మొక్కలు కూడా దగ్గరగా పెట్టాలి, గుబురుగా పెట్టాలి. ఈ విషయం అయితే గమనించండి. తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళు అయితే అలాగే చేస్తారు, దగ్గరగా పెట్టుకుంటారు. నేను ఈరోజు మల్లెలు మళ్ళీ కోస్తున్నాను. ఏంటి ఏ రోజుకి ఆ రోజు కోసేయాలి. బడ్స్ కోస్తున్నాను, ఈరోజు మొగ్గలు లాంటివి కోస్తున్నాను. ఇప్పుడు కనకాంబరాలు కోసి తర్వాత మొల్లలు కూడా మళ్ళీ వస్తున్నాయండి. మొన్న కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చినాయి కానీ మొల్లలు మళ్ళీ వస్తున్నాయి. మొల్లలో కనకాంబరాలు కలిపి కడదాము. తర్వాత మల్లెపూలు విడిగా, మళ్ళీ మొగ్గలు విడిగా కడదామని కోస్తున్నాను అనమాట. ఎందుకంటే పూలు కోస్తూ ఉండే కొద్దీ బాగా ఎక్కువ పూస్తాయి కదా, ఆ విషయం మనకు తెలిసిందే కదా. మరి ఈ వీడియో చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.